ది పెంగ్విన్ సిరీస్ అనేది ది బ్యాట్‌మ్యాన్ ఈవెంట్స్ జరిగాక 1 వీక్ తర్వాత జరిగే స్టోరీ ఇది. మొత్తానికి ఈ సిరీస్ అయితే చూసాను గైస్. ఎలా అనిపించిందంటే ఈ సిరీస్ మాత్రం ఎపిక్ లెవెల్లో ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది సిరీస్ అయితే మాత్రం. ఫస్ట్ మనకి ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మనకొచ్చిన ఫీలింగ్ పెంగ్విన్ క్యారెక్టర్ ఏంట్రా బాబు అసలు ఇలా ఉందని అనుకుంటారు డెఫినెట్ గా. ఎందుకంటే ఈ గౌతమ్ సిటీకి ఒక బాస్ అవ్వడం, దానికి కింగ్ అవ్వడం, చేసే పనుల్లో ఇక్కడికో వెళ్ళిపోతాడు అనమాట అసలు. ఈ క్యారెక్టర్ అనేది యాక్చువల్ గా చాలా కన్నింగ్ గా ఉంటుంది, ఇంకా రూత్లెస్ గా కూడా ఉంటుంది. పెంగ్విన్ క్యారెక్టర్ లో కాలిన్ ఫారెల్ యాక్ట్ చేశాడు. తను మాత్రం చించేశాడు అని చెప్పాలి. ప్రతి ఎమోషన్ కూడా మనకు అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. తన ఫేస్ లో కూడా ఆ కన్నింగ్నెస్ అవన్నీ కనిపిస్తాయి. అంత బాగా చేశాడు. అసలు తను చేసే పనులు యాక్చువల్ గా ప్రెడిక్ట్ కూడా చేయడం చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. స్పెషల్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలి. ఈ పెంగ్విన్ సిరీస్ లో చాలా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. నాకు తెలిసి వేస్ట్ క్యారెక్టర్స్ అనేవి ఉండవు అని అనుకుంటున్నా. ఇవన్నీ క్యారెక్టర్స్ కూడా ఒక లేయర్ ని యాడ్ చేస్తాయి. ఆ డ్రామా అనేది ఇండేజ్ గా మారడానికి ఒక రీజన్ కూడా అవుతుంది. మళ్ళీ ఈ క్యారెక్టర్స్ కూడా కనెక్ట్ అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఫ్రమ్ ద ఫస్ట్ ఎపిసోడ్ నుంచే విక్ కి, పెంగ్విన్ అండ్ ఇంకా సోఫియా క్యారెక్టర్ ఇలా చాలా వాటికి కనెక్ట్ అయిపోతాం. వాళ్ళతో ట్రావెల్ అయిపోతాం కూడా. అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా డీటెయిలింగ్ అనేది ఉంటుంది. ఆ డీటెయిలింగ్ చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే సినిమాటోగ్రఫీ వాళ్ళు తీసుకున్న ఈ డార్క్ టోన్ లో క్యారెక్టర్స్ ఇంకా ఆ వరల్డ్ బిల్డింగ్ కి, గౌతమ్ సిటీ వరల్డ్ ని డార్క్ గా చూపించడం, ఇలాగా సీన్స్ అన్ని ఎలివేట్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. అలాగే స్టోరీ అంతా పవర్, బిట్రేయల్, కన్ఫ్రంటేషన్స్ వీటి మీద షో అంతా రన్ అవుతుంది. కానీ ఫైనల్ ఎపిసోడ్ లో మాత్రం ఆ షాకింగ్ ట్విస్ట్లు, ఈ పెంగ్విన్ అనేవాడు ఏ వీక్నెస్ ఉండొద్దని చాలా సెల్ఫిష్ గా కొన్ని చేస్తాడు. ఇవన్నీ చూసాక లాస్ట్ లో మనకు అనిపించేది పెంగ్విన్ అనే క్యారెక్టర్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ క్యారెక్టర్ ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇందులో నాకు 4th ఎపిసోడ్ మాత్రం చాలా గ్రేట్ అనిపించింది. మరి మీకే ఎపిసోడ్ నచ్చిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ దీంతో పాటుగా ఎవరైతే ఈ సిరీస్ ని చూసారో మీకు ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి. సో ఇంకా ఎవరైనా చూడకపోతే డెఫినెట్ గా ట్రై చేయండి. ది బ్యాట్‌మ్యాన్ మూవీ రీక్యాప్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో లేకపోతే కార్డ్స్ లో ఉంటుంది. ఆ వీడియో చూసాక ఈ పెంగ్విన్ అనే ఎపిక్ సిరీస్ ని వాచ్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినదైతే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. లైక్ ఎక్కువ కొట్టండి గైస్, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.